ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అనుదినము కూడా ఆయన వాక్కు ద్వారా, ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా, అవును, ఈ దినచర్యను మనము ప్రారంభించే కృప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినము కూడా, ఈ నూతన దినము, ఈ దినచర్యను ఆయన ప్రత్యక్షపు వాక్కుతోనూ ఆయన సన్నిధితోనూ మనము ప్రారంభించుకుందాం. రండి, మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి 91వ కీర్తన 14వ వచనమును చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేనతన్ని ఘనపరిచెదను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తన 91వ కీర్తన మనకెంతో సుపరిచితము. అవును, మరి అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న భాగములో ఈ దినము 91వ కీర్తన 14వ వచనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మనలను దర్శిస్తూ ఉన్నాడు. ఆయన వాక్కు మనకు ప్రత్యక్షపరచబడినది. ఆయన అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రభువును ప్రేమిస్తారో, ఎవరైతే ప్రభువుని సేవిస్తారో, ఎవరైతే ప్రభువుని గనుపరుస్తారో వారిని ఆయన తప్పించే దేవుడు. అట్టివారు ఆయన ఆజ్ఞలను అనుసరించేవారుగా ఉంటారు. అట్టివారు ఆయన ఆజ్ఞకు లోబడేవారుగా ఉంటారు. ఆయన మాట వినేవారే ఆయనను ప్రేమించేవారుగా ఉంటారు. తద్వారా వారు ఎటువంటి శోధన నుంచి కూడా, మరి ఏ అపాయమునకు గురి కాకుండా ఆయన అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను అంటూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం నీవు ఏ కలవరమైన భయాందోళమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నీవు దేవుని ప్రేమించే బిడ్డగా ఉంటే ఆయన నిన్ను తప్పించే దేవుడు, ఆయన నిన్ను కాపాడే దేవుడు, ఆయన నిన్ను విడిపించే దేవుడు. ఎందుకంటే మరి దేవుని వాక్యం మనకి అనుగ్రహించబడింది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. ఆయనను ప్రేమించేవారు ఆయన మాట వినేవారుగా, ఆయన ఆజ్ఞకు లోబడేవారుగా, ఆయన యందు విధేయత కలిగిన బిడ్డలుగా ఉంటారు గనుక వారు ఏ పరిస్థితులను బట్టి కూడా భయపడని అవసరం లేదని ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన వాక్కు ద్వారా ఆయన మనలను తప్పించే దేవుడు. దుష్టుడైతే ఆయన బిడ్డలను ఎన్నో మరి శోధనల గుండా, శ్రమల గుండా, నాశనకరమైన మార్గము గుండా నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన బిడ్డలు, ఆయనను ప్రేమించే బిడ్డలు, ఆయన ఆజ్ఞ గైకొనే బిడ్డలుగా ఉంటారు కనుక ప్రతి విధమైన శోధన నుంచి, ప్రతి విధమైన భయము నుంచి, అది రోగ భయమా, మరణ భయమా, ఆర్థిక పరిస్థితుల ఏ భయమైనప్పటికీ ఆయన నిన్ను తప్పించే దేవుడు, ఆయన నిన్ను కాపాడే దేవుడు. ఎందుకంటే ఆయన బిడ్డగా నీవు ఆయనను ప్రేమించే బిడ్డగా ఉన్నావు కనుక. అవును, నీ హృదయ అంతరంగం ధైర్యంగా చెప్పగలవా, నేను ఆయనను ప్రేమించే బిడ్డను కనుక ఆయన నన్ను తప్పిస్తాడు. ఆయన మాట వినే బిడ్డను, ఆయన ఆజ్ఞను అనుసరించే బిడ్డను, ఆయన యందు విధేయత కలిగిన బిడ్డను కనుక నేను తప్పించబడతాను. ఈ లోక మనుషులకు, ఈ లోక పరిస్థితులకు నేను భయపడనవసరం లేదు. నన్ను తప్పించే దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నన్ను నడిపించేవాడు. అవును, రెండవ మాట, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను అంటూ ఉన్నాడు భక్తుడు. అవును ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య నామమును ఎరిగిన మనము, యేసయ్య నామములో ఎంతో గొప్ప శక్తి ఉన్నది, యేసయ్య నామములో జీవమున్నది, యేసయ్య నామములో విడుదలున్నది. అవును, ఆయన నామమును ఎరిగిన వారిని ఆయన ఘనపరుస్తానంటూ ఉన్నాడు. ఎవరు ఆయన నామమును ఎరిగిన వారు అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా,
ఆయన యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన నామమును ఎరిగిన వారు, అవును అట్టి వారిని ఆయన ఘనపరిచే దేవుడుగా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నామమును ఎరిగిన వారు ఆయన నామమును వ్యర్థముగా ఉచ్చరించరు, వ్యర్థముగా పలుకరు. ప్రభు అంటూ ఉన్నాడు, ఆకాశము తోడని ఒట్టి పెట్టుకొనవద్దు, భూమి తోడని ఒట్టి పెట్టుకొనవద్దు. ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన నామమును ఎరిగిన వారు మరి ఆయన యందు భయభక్తులు నిలిపి ఉంచుతారు. అట్టి వారిని ఆయన ఘనపరుస్తాడు. ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ స్థలంలో ఉన్నప్పటికీ ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారు కనుక ఆయన నామమును ఎరిగిన వారు అట్టి వారిని ఆయన ఘనపరిచే దేవుడు. పరిశుద్ధ గ్రంథములో ఆయన నామమును ఎరిగి భయభక్తులు కలిగి జీవించిన అనేక మంది జీవితాలను ఆయన ఘనపరిచాడు, ఆయన ఆశీర్వదించాడు, ఆయన హెచ్చించాడు, ఆయన తప్పించాడు. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతన్ని నేను తప్పించెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక అతన్ని నేను ఘనపరిచెదను అంటూ ఉన్నాడు. అవును, ఉదాహరణకు ఆదికాండము నుంచి ప్రకటన వరకు చూస్తే ఎంతో మంది భక్తులు వారి యొక్క బంధకాల నుంచి, వారి యొక్క బానిసత్వం నుంచి, వారి శ్రమ కలిగిన పరిస్థితుల నుంచి, మరణకరమైన అనుభవాల నుంచి ప్రభు వారిని తప్పించాడు. ప్రభు అటు వారిని ఘనపరిచాడు. ఎందుకు అనంటే వారు ప్రభువుని ప్రేమించేవారుగా, ఆయన ఆజ్ఞను గైకొనేవారుగా, ఆయన నామమును ఎరిగి ఆయన యందు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా భయభక్తులు నిలిపినందువలన వారిని ప్రభు ఘనపరిచాడు. ఈ ఉదయకాలము నీవు కూడా ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా ఆయన నామమును ఎరిగిన నీవు, ఆయన యందు భయభక్తులు కలిగిన నీవు దేవుని ద్వారా ఘనపరచబడే బిడవుగా ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ. అలానే మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయనను ప్రేమించు వారిని ఆయన తప్పించే దేవుడు. నీ హృదయ అంతరంగం ఈ ఉదయకాలం ఏ భారభరితమైన పరిస్థితుల గుండా, కలవరమైన పరిస్థితుల గుండా ఉన్నప్పటికీ ఆయన నిన్ను తప్పించే దేవుడు, ఆయన నిన్ను ఘనపరిచే దేవుడు, ఆయన నిన్ను విడిపించి నిన్ను హెచ్చించే దేవుడు. కనుక ఆయన మనకు వాగ్దానం ఇస్తున్న ఈ యొక్క మాటలను బట్టి విశ్వాసంతో, నమ్మికతో ప్రార్థిద్దాము. తలలు వంచండి. ఈ దినచర్యను ప్రభు యొక్క మాటతో, ఆయన శక్తి కలిగిన సన్నిధితో మనం ప్రారంభించుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, కీర్తనలు 91:14 నీవు సెలవిచ్చిన రీతిగా అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను అని నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా, అవును ప్రభువా తండ్రి, ఉదయకాలము ఈ ప్రత్యక్షపు వాక్కు ద్వారా తండ్రి నాయనా, నీ బిడ్డలైన మమ్ములను దర్శించిన దేవుడో, నిన్ను ప్రేమించేవారు నీ మాటను నాయనా వినేవారుగా ఉంటారు, నీ ఆజ్ఞను గైకొనేవారుగా ఉంటారు, నీ యందు విధేయత చూపించేవారుగా ఉంటారు. అట్టి రీతిగా నీ బిడ్డలను బలపరచండి. నీ మాట వినే బిడ్డలుగా, నీ ఆజ్ఞను అనుసరించే బిడ్డలుగా, నీ యందు విధేయత కలిగిన బిడ్డలుగా నీ బిడ్డలను ఆశీర్వదించండి. వారి ప్రతి విధమైన శోధ నుంచి, కీడు నుంచి తప్పించే దేవుడవు నీవే ప్రభువా, నీకు స్తోత్రములు. అలానే అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను అంటున్నావు. అవునయ్యా, నీ నామం ఎరిగిన నీ బిడ్డలు ఎక్కడున్నా కూడా నీ యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఏ స్థలములో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా వారి పరిశుద్ధతను, వారి భక్తిని కాపాడుకునే బిడ్డలుగా ఉంటారు కనుక వారిని నీవు ఘనపరిచే దేవుడుగా ఉంటావని మరొకసారి నీ బిడ్డలను దర్శించావు, నీ బిడ్డలను ధైర్యపరిచావు. ఏ పరిస్థితులను బట్టి భయపడుతున్నప్పటికీ వారిని నీవు తప్పించే దేవుడు అయ్యా తండ్రి. ఏ పరిస్థితులను బట్టి ఆందోళన చెందుతున్నప్పటికీ వారిని నీవు ఘనపరిచే దేవుడు అని, వారిని హెచ్చించే దేవుడు అని, వారిని విడిపించే దేవుడు అని, వారిని ఆదుకునే దేవుడు అని మరి ఒకసారి ఉదయకాలం నీ బిడలతో ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీవు మాట్లాడినందుకు వందనాలు, ధైర్యపరిచినందుకు వందనాలు. నీ బిడలు నిన్ను ప్రేమించే బిడలుగా తండ్రి, నీ నామమును ఎరిగిన బిడలుగా, నీ ఘనతను ప్రభువా పొందుకునే బిడలుగా నీ బిడలను ఆశీర్వదించి ఈ దినమంతటికి కావలసిన సమాధానమును, క్షేమమును ప్రభువా నెమ్మదిని అనుగ్రహించండి. నీ బిడలు కలిగి ఉన్న పనులలో తోడుగా ఉండండి.
వారి మార్గం సరళము చేయండి. ఈ దినమంతటికి కావాల్సిన మెండైన కృపతో నీ బిడలను నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.